బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జనసేన నాయకుడు రుద్రకిషోర్ ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇంటి గేట్లను పడగొట్టి ఆయన కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. 12వ డివిజన్ పరిధిలోని వెంకటరెడ్డి నగర్లో రుద్రకిషోర్ నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతని అనుచరులు రాత్రి రుద్రకిషోర్ ఇంటిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన వైసీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జనసేన నాయకుడు రుద్రకిషోర్ ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇంటి గేట్లను పడగొట్టి ఆయన కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. 12వ డివిజన్ పరిధిలోని వెంకటరెడ్డి నగర్లో రుద్రకిషోర్ నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతని అనుచరులు రాత్రి రుద్రకిషోర్ ఇంటిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన వైసీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. బ్రాహ్మణి మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ప్రధానంగా తిరుపతిలో రాత్రి జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలని అణచివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అందువల్లనే రౌడీ రాజ్యం మళ్ళీ తిరుపతిలో కూడా మొదలైందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా కొంతమంది దుండగులు స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకుడు, అంటే ఇతను 12వ డివిజన్ లో ఉంటాడు తిరుపతి డిఆర్ మహల్ వద్ద, అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ కూడా రుద్రకిషోర్ అనేటువంటి జనసేన నేతని అతని ఇంటి పైన దాడి చేయడం జరిగింది. గేట్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగానే చంపివేస్తామంటూ కూడా బెదిరింపులు దిగిన నేపథ్యంలోనే ఇలాంటి వాతావరణం మొదలైందని మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కేసు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇళ్లపైకే వెళ్లి ప్రత్యర్థులపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో అది ఎవరిపైనైనా సరే కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కూడా నేరుగా రుద్రకిషోర్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగానే కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఇలాంటి వాతావరణం తిరుపతిలో మొదలైన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మరో వారం రోజులు మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్ కి సంబంధించి. ఇలాంటివి అంటే ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఒకరిపైన ఒకరు ఈ విధంగా అంటే ఇప్పటి వరకు కూడా మాటల దాడి వరకు చేసుకున్నటువంటి నేతలంతా కూడా ఈ రకంగా ఇళ్లపైకి వెళ్లి దాన్ని మనసులో పెట్టుకుని ఇళ్లపైకి వెళ్లి ఈ విధంగా కొంతమంది దుండగులను పంపించి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. అదే స్థాయిలోనే మిగిలిన పార్టీలన్నీ కూడా టీడీపీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్తకంఠంగా ఖండిస్తున్నారు. అయితే మొత్తం మీద ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి తమ కార్యకర్త పైన, తమ నాయకుడి పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బ్రహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.